నమస్తే అన్న. నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి గెలాలని మా ప్రత్యేక కోరిక అండి. ఆయన చేసిన ప్రతి పనులు కూడా ప్రతి ఒక్క పేదలు కూడా నిరుపేదలు కూడా మంచి గృహం లేనప్పుడు కూడా మంచి గృహాలు నిర్మించుకునేందుకు మంచి అవకాశం కల్పించాడు మహానటుడు. తన తండ్రి గారు చేసిన కన్నా అతను ఎక్కువ ప్రయత్నం చేసి ప్రజల కొరకు ప్రాణత్యాగం చేశారండి. ఆయన ప్రతి పనులు కూడా చాలా ముందుకి ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ప్రతిదానికి ముందుకు నడిచి వెళ్ళిపోతుందంటే అది గొప్ప గర్వకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఎదురులేని ఇంకా మనిషిగా నడుస్తున్నాడండి. అతను ఇప్పుడు స్కూల్స్ అంటే టీడీపీ జనసేన కూటమి వస్తే ఒకవేళ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తాము అని చెప్పేసి అంటున్నారు, కరెక్టే అంటారు? అది భవిష్యత్తులో ముందుకు పిల్లలకి మరొక తరం ముందుకు నన్నందుకు అవకాశం లేకుండా చేయనందుకు ఉన్న కూటమి అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి అది తీయాలని ప్రత్యేక పడతారు. కానీ అది కరెక్ట్గా విషయం కాదండి. పెట్టినవి కాకుండా ఇంకా కొత్త ఏదైనా పథకాలు వాళ్ళు అమలు చేసి ఇంకా పిల్లలకు ముందుకు అభివృద్ధిగా యువతరాన్ని నడిపించాలని ప్రత్యేకంగా నేను అడుగుతున్నానండి. మరి ఇప్పుడు ఎన్ని సీట్స్ వస్తాయి అంటున్నారు జగన్ గారికి? మీరు జగన్ గారికి 170 సీట్లు అని చెప్తున్నారండి. అలా కాకపోయినా 150 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గరండి. ఆయన మాట తీరి, అతని పద్ధతి, అతని పనిబాట్లు ప్రతిదీ కూడా ముందుకు చాలా చక్కరంగా జరిగిపోతున్నాయండి. అతని ప్రతి కూడా సమకూర్చి కూడా సమస్తం కూడా చాలా బాగా నీట్గా చేశారండి. ప్రతి పని కూడా ఆయన విషయంలో మాత్రం మాత్రం కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ప్రతి పని కూడా పేదల కొరకు ప్రతిదీ కూడా ఆయన ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రతిదీ కూడా పట్టుకున్నారు. చాలా జాగ్రత్తగా చేసుకొచ్చిన ఇటువంటి ఉపాధి ఎవరు కూడా ఏ నాయకుడు కూడా చేయనందుకు ఇంతవరకు ఎవరు చేయలేదండి. అటువంటిది చేసి చూపించారు. ఆయన ఇంకా అభివృద్ధికి చేయాలంటే ఆయన తప్ప మరొక నాయకుడు అయితే ఎవరు కూడా ఇప్పుడు చేసి పొజిషన్లో కూడా ఉండరండి. అంటే అయిపోయిన పథకాలు ఉన్నాయి కదా, వాటిని ఇవ్వచ్చు అని చెప్పేసి కోర్టు అనుమతి ఇచ్చింది కదా, దాని గురించి దానికి ఏంటంటే సంతోషంగా ఉందండి. ఏంటంటే ఆయన ప్రతి సంక్షేమాలు కూడా ప్రతిదీ మాకు ప్రజల కొరకు ప్రతిదీ కూడా చాలా అభివృద్ధిగా చేద్దామనేటప్పుడు ఈ కూటమిలు అనేది ఏంటంటే కూటమిలు అనేది ప్రతి నాయకులు కూడా అడ్డు పెట్టినందుకు బలంగా ఉన్నప్పటికైనా ఎదుర్కొని వాళ్ళతోటి ఇచ్చేసి ఈరోజు హైకోర్టు తీర్పుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా క్లియర్గా అయినట్టు ప్రతి ఒక్కరి పథకాలు కూడా అందడానికి మళ్ళీ ఈరోజు మళ్ళీ మొత్తం విడుదల జరిగిందని మనం చెప్తూ అనుకుంటున్నామండి. మాకైతే సంతోషకరంగా ఉంది. ప్రతి యువతకి కూడా తండ్రి అలాగే ముసలి వాళ్ళకి ఏంటి విద్యాదేవుని ప్రతిదీ కూడా రానందుకు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఏంటంటే ఆయనే మళ్ళీ కూడా సీఎం కావాలని మా ఒక ఆశ అండి.